జై గురుదత్త. అందరికీ నమస్తే. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తున్నాను. ఇదైతే కాస్త లేట్గా పెడుతున్నటువంటి వీడియోని అనుకోవచ్చు. బట్ ఒక రోజంతా కష్టపడి అసలే కొంచెం టైట్గా నడుస్తాయి కదా మనకి రోజులు అనేవి. కానీ మీకు చూపించాలి అనేటువంటి తపనతో ఒక రోజంతా షూట్ చేశాను. ఆల్మోస్ట్ 2.5 గంటల పాటు ఫీడ్ వచ్చింది. అయితే నవరాత్రులు అయిపోయాయి కదా అని చెప్పేసి వీటిని డిలీట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఎడిట్ చేసి ఎప్పటికైనా అసలు ఎలా ఉంటుంది, పర్వదినాల్లో ఎలా పెట్టుకుంటాను పీఠము, ఇవన్నీ మీతో పంచుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి కొంచెం పెద్దదైనా కూడా వీడియో పెడుతున్నానండి. సో మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా చూడండి, భాగాల వారీగా అయినా కూడాను. సో ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసినటువంటి వీడియో కదా, మీతో పంచుకోవాలి అసలు ఎలా చేసుకుంటాను, ఎలా సర్దుకుంటాను అనేది. సో అది నవరాత్రుల్లో ఒక రోజు అనమాట. మరీ చెప్పాలి అంటే శనివారం నాడు పీఠం తీసేసిన తర్వాత ఆదివారం పూజ, ఆ తర్వాత సోమవారం నాడు, ఇలా 2 రోజులు కలిపి ఎలా సర్దుకుంటాను, ఎలా చేస్తాను, ఆఫీస్కి అది వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఎలా సాగుతుంది, ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. ఈ పీఠం చూసారా, చాలా చాలా బాగుంది. ఇది ఇన్స్టాగ్రామ్లో హ్యాండ్మేడ్ డన్ బై సెసి అని చెప్పేసి తన దగ్గర తీసుకున్నాను. ఒకేసారి 2 పీఠాలు పెట్టాల్సి వస్తే ఇబ్బంది లేకుండా సింపుల్గా అనమాట. మనం దీన్ని నైవేద్యం అది పెట్టుకునేలాగా కూడా వాడుకోవచ్చు. పక్కన మనం పూజ చదువుకునే అంటే పీఠం పెట్టినప్పుడు సైడ్కి పుస్తకాలైనా మనం వాడుకునే పూజా సామాగ్రి అవి పెట్టడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నాకైతే చాలా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇందులో నేను చూపించేవి ఏవి కూడా ప్రమోషనల్ కాదండి, జస్ట్ నేను చెప్తున్నాను. పూజలు పర్వదినాలు ఉన్నప్పుడు ఒక 9 రోజులు 7 రోజుల కింద దీక్షలు అలా తీసుకున్నప్పుడు మన ఆఫీస్ పనిని ఇంటిని నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది మీకు చూపిస్తూ ఈ వీడియో తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో చాలా కంగారు పడిపోతూ ఉంటాం కదా, ఎలా మేనేజ్ చేసుకోవాలి అని. సో సులభంగానే ఎలా చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. సో అది శనివారం పూజ అయిపోయిన తర్వాత ఆదివారం పొద్దున్న ఫస్ట్ 7 శనివారాల వ్రతం ఆల్రెడీ ఉన్నాను కాబట్టి 5th వీక్ పూజ అనమాట. సో పీఠం అంతా తీసేసాను జాగ్రత్తగా. అండ్ తర్వాత రోజు ఆదివారంకి చూస్తే బాగా పువ్వులు వాడిపోయినట్టున్నాయి. మామూలుగా అయితే నేను ఇలా పీఠం పెట్టుకున్నప్పుడు నవరాత్రులు కాబట్టి ప్రెజెంట్ సాయంత్రం పూటే పూజ చేసుకుంటాను. నిర్మాల్యం కూడా ఏం కదపనండి నేను, జస్ట్ దీపం వెలుగుతూ ఉంటే గనక నూనె వేసేసి మొత్తం అక్కడ ఉండేటువంటివి ఏమన్నా ఎండిపోయినట్టు అనిపిస్తే తీస్తాను. లేకపోతే ఆ రోజు సాయంత్రమే నిర్మాల్యం అంతా తీసి కొత్తగా అలంకారం చేసుకుని పూజ చేసుకుంటానమాట. అది కూడా 8:30 తర్వాత ఇంటి పనులన్నీ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి కూర్చొని అలా చేసుకుంటానమాట. సో పొద్దున్న మాత్రము ఈ పర్వదినాలు ఉన్నప్పుడు పొద్దున్న పూట ముగ్గది వేసేసుకోవడము, గడప ఒక 3 రోజులకి ఏమన్నా ఎండిపోయింది అనిపిస్తే మళ్ళీ చక్కగా పసుపది పూసుకోవడము, ప్రతిరోజు ఇల్లు తడిగుడ్డ పెట్టుకుంటానమాట. తలస్నానం కూడా రోజు విడిచి రోజు చేస్తాను. ఒకప్పుడు అయితే రోజు చేసేదాన్ని, బట్ ఇప్పుడు నాకు హెల్త్ అంత కోఆపరేట్ చేయట్లేదు. అండ్ నాకు కూడా వద్దు, రోజు అవసరం లేదు అని అనిపించింది, పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి. సో రోజు విడిచి రోజు అలా అనుకుంటాం, కానీ అనుకోకుండా ఒక్కో రోజు లైన్గా అయిపోతుందండి స్నానం. అయితే శనివారం నాడు ఏం జరిగిందంటే నేను పూజ పొద్దున్న చేసేసుకున్నాను అనమాట. సో ఆదివారంకి వచ్చేసరికి ఒక రోజంతా గడిచేసరికి బాగా ఎండిపోయినట్టు అనిపించింది. అందుకని నిర్మాల్యం అంతా మార్చేశాను. సరే ఈరోజు సాయంత్రం పూజ ఒక్కటి చేస్తే సరిపోతుంది అన్నట్టుగా అలా చేసుకున్నాను అనమాట. కానీ ఆ రోజు విచిత్రంగా సాయంత్రంకే పువ్వులు చాలా వాడిపోయాయి. మళ్ళీ అలంకారం మార్చాల్సి వచ్చింది. మీరు చూస్తారు, పువ్వులు వాడిపోయిన ఇదంతా గందరగోళంగా ఉన్నా నేను అస్సలు ఉంచుకోనండి, వెంటనే మార్చేసుకుంటానమాట. సో అందుకే చెప్పాను, దీని వెనుక ఎంత మనం భక్తితో చేసేవి, మనం చాలా ఇష్టపడి చేసేటువంటి క్రతువులు మాత్రమే కాదు, మనం డబ్బుకు ఒక రూపాయి కూడా వెనకాడకుండా భగవంతుడిచ్చింది భగవంతుడికే పెట్టడము అనేటువంటి ఆలోచన విధానం కూడా కొంతమందికి దీని వెనుక దాగి ఉంటుందండి. సో శ్రమ చూడండి, ఇవన్నీ కూడా శనివారం నాడు. ఇది మాత్రమే కాకుండా మా పూజ గదిలో అభిషేకాలు అవి మా వారు లేరనుకోండి, వీటన్నిటిని మళ్ళీ ఇంట్లో అభిషేకాన్ని నిత్య పూజను కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఇంట్లో ఎన్ని దేవతా విగ్రహాలు ఉంటాయి, ఎంత పటాలు అవి ఉంటాయి, అక్కడ శుభ్రమది చేయడం మళ్ళీ అలంకారం చేయడం అనేది మీకు స్పెషల్గా నేను చెప్పక్కర్లేదు, ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి. సో మా వారు వచ్చేసి ఈ నవరాత్రుల్లోనే కాశీ వెళ్ళారనమాట. సో మనకి విశాలక్షమ్మ తల్లి అభిషేకం అని చెప్పేసి. సో ఇలా మోటివేట్ నన్ను నేను చేసుకోవడం కోసం, నన్ను నేను విసుగు రాకుండా అలా అప్పుడప్పుడు పలక లాంటిది పెట్టుకొని రాసుకుంటానమాట.
సో నువ్వు నవరాత్రుల్లో ఉన్నావు, దీక్షలో ఉన్నావు, ఎవరి జోలికి పోకు, రోజు దేవతార్చన ఎలా అయినా నువ్వు ఏదో ఒక టైం కుదుర్చుకొని చేయాలి సంతోషి అని. సో ఎంత మౌనంగా ఉంటే నీకంత మంచిది. ఒకవేళ నీ జోలికి ఎవరైనా వచ్చినా కూడా దత్తార్పణం అనుకో, దత్తుడే చూసుకుంటాడు అని చెప్పి అలా రాసుకుంటానన్నమాట. నా మనసుకి ఏదన్నా బాధ అనిపించినా, లేదంటే నా మనసు అదుపు తప్పుతోంది, ఇంత కష్టపడతాం కదండి, శారీరకంగా కష్టపడతాము, మానసికంగా కష్టపడతాము, ఆర్థికంగా కూడా మనం కష్టపడింది మళ్ళీ భగవంతుడికే పెట్టి మనం పూజ చేయాలి, ఇదంతా కూడా దేవుడి కోసమే చేస్తున్నాము అనేది మన భావన అనమాట. అంటే దేవుడు ఏదో చేస్తాడని కాదు, మన మనసుకు ఒక మానసిక ఆనందాన్ని పొందడం కోసం. సో అందుకని ప్రతిదీ జాగ్రత్తగా ఉండాలనుకుంటానమాట. అండ్ ఇక్కడ చూపించేవి కూడా కమర్షియల్ కాదు, ఎందుకంటే మీకు ఇంకొక 1 వీక్లోనే తెలుస్తుంది. చెప్పాను కదా, ఒక్కొక్కటి అన్నీ సర్దుకుంటూ వస్తున్నాను, అన్నీ చేసుకుంటూ వస్తున్నాను, ఊరికి వెళ్ళేది ఉంది అని చెప్పేసి. ఊరికి వెళ్ళే ప్రతిసారి నేను పూజా ఐటమ్స్ తెప్పించుకుంటాను. అండ్ ఈ పూజా వస్తువులు అన్నీ కూడా నేను మా పూజా స్టోర్ నుంచి గత 2 ఏళ్లుగా తెప్పించుకుంటూ మీతో షేర్ చేస్తున్నాను. ఈసారి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు తెప్పించుకున్నాను, సో వాటినే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నా. అండ్ ఈ వీడియోలో ఈ పూజా వస్తువుల్ని నేను ఎలా వినియోగిస్తాను అనేది కూడా మెన్షన్ చేశానండి. ఊరికే తెప్పించుకోవడమైనా సంతోషి, వీటిని ఎలా మీరు ఉపయోగిస్తారు అనే సందేహం చాలామందికి రావచ్చు. సో మా పూజా స్టోర్లో అయితే అన్ని సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. మా టెంపుల్కి అయితే మాత్రము నేను వాళ్ళ దగ్గర నుంచే ఆర్డర్ పెట్టుకుంటానండి. వాళ్ళది వెబ్సైట్ ఉంటుంది, www.mapoojastore.in అని. అండ్ మీకు స్క్రీన్ మీద కూడా నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా స్వచ్ఛమైనవి, సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫైడ్. మీకు ఇందులో ఎర్రచందనం చూశారు కదా, సో నేను ఒక 41 days, మీకు తెలుసు కదా కైలాస మానస సరోవర్ యాత్రకు వెళుతున్నాను అని. సో భగవంతుడికి అంటే సూర్యుడికి 41 days కంటిన్యూస్గా అర్ఘ్యం ఇవ్వాలి అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి అండ్ చెయ్యబోతున్న పూజల్లో కూడా నేను ఈ ఎర్రచందనాన్ని ఎక్కువగా వినియోగించబోతున్నాను. అది ఎలా అనేది ఈ పూజలో ఇంక్లూడ్ చేస్తాను, ఫర్దర్గా వచ్చే వాటిలో కూడా మీకు నేను చూపిస్తాను అనమాట. సో దానికోసం అని చెప్పేసి టెంపుల్కి ఒక పెద్ద బాక్స్ తీసుకున్నా, ఇంట్లోకి ఒక చిన్నది, కొంచెమే కదా వాడతాము. అండ్ చందంలో అయితే ఎన్ని రకాలు ఉంటాయో, పూజా పౌడర్స్ అయితే చాలా వనమూలికలు కలిసినటువంటి పౌడర్స్ ఉంటాయన్నమాట. నాకు పర్టికులర్గా వీళ్ళది కేసరి చందన్, భగవంతుడికి గంధపు బొట్టు పెడతాం కదా, ఐశ్వర్య గంధము, అండ్ నార్మల్ శాండిల్వుడ్. మెయిన్గా నేను ఈసారి ఎర్రచందనం 2 చిన్నవి ఒక పెద్దది తెప్పించుకున్నా. ఎందుకంటే ఒక ఎర్రచందనం ఇంట్లో పూజకి, ఇంకొక ఎర్రచందనం ఏంటంటే మనకి సమ్మర్ కదా, ప్యూర్ అంటే ప్యూర్ అండి. నిజంగా రెడ్ శాండిల్వుడ్ అనేది గవర్నమెంట్ సర్టిఫికేషన్తో చాలా తక్కువ మంది అందిస్తారు. వీళ్ళు పెద్ద పెద్ద దేవస్థానాలకు కూడా పంపిస్తారనమాట. స్కిన్ పర్పస్లో ఇంకొక చిన్నది తెప్పించుకున్నా. సమ్మర్ కదా, కొంచెం స్కిన్కి చల్లగా ఉంటుంది, అప్పుడప్పుడు మనం అప్లై చేసుకుంటే మంచిదని. మెయిన్గా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మీలో ఎంతమంది గతంలో గమనించారో నాకు తెలియదు, అప్పుడు కూడా షేర్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తెప్పించుకున్నానండి కురువేరు ఆయిల్. ఇక్కడ స్వామివారిని బ్రహ్మోత్సవాల్లో వెంకటేశ్వర స్వామిని చూపిస్తున్నాను. స్వామి అలంకారం దండల్లో నల్లగా ఒక దండ కనిపిస్తోంది చూడండి, బాగా గమనించండి. వాటిని కురువేర్లు అంటారు. ఇది మనకి ఎక్కడ అంటే తమిళనాడు దాటిన తర్వాత, లేదంటే సౌత్ ఆఫ్రికా అటువైపు కొన్ని పర్టిక్యులర్ సముద్రాల దగ్గర లోపల ఏమంటారు సముద్ర గర్భంలో కురువేరు అనేటువంటి ఒక మొక్క ఉంటుందండి. మీకు తెలుసా, తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ఆ కురువేరు మాల దిష్టి తగలకుండా ఆకర్షణ శక్తి పెరగడానికి ఈ మాలను వేస్తారు. ఒక పూటకు ఒక కొత్త దండ వేస్తారండి. మొత్తం బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఆయన పొద్దున్న సాయంత్రం కొత్త దండలు ఈ కురువేరులో వేసుకుంటారు. ఒక దండ కాస్ట్ ఎంతో తెలుసా అండి, 60 నుంచి 80 వేల వరకు ఉంటుందన్నమాట. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఆ కురువేరు ఆయిలే అనమాట, ఆ వేర్ల నుంచి తీసినటువంటి ఆయిలే. ఇది మనం పూజల్లో వత్తికి రాయడం కానీ, లేదంటే దీపం వెలిగించేటప్పుడు, లేదంటే అక్కడ పీఠం దగ్గర కొంచెం ఒక 2 drops ఇలా స్ప్రే లాగా అంటే కింద రోల్ చేసినా కూడా ఆ స్మెల్ వల్ల ఏంటంటే ఆకర్షణ శక్తి పెరుగుతుంది, దిష్టి లాంటివి తగలవన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్నవి నమ్ముతాను, నాకు తెలిసినవి. అవి ఎవరి దగ్గర సర్టిఫైడ్ దొరుకుతాయో తెప్పించుకుంటాను. సో లాస్ట్ 2 yearsగా అయితే ఇలాంటివన్నీ ప్రత్యేకంగా పూజా వస్తువులు, ఎందుకంటే వీళ్ళు దేవస్థానాలకు ఇస్తారు కాబట్టి మనం కూడా అడుగుతూ ఉంటాము. సో మనకు కూడా పంపిస్తారు, ఫ్రీగా అయితే కాదండి. ఇవి చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్నవి, కానీ ఒకసారి తెప్పిస్తే 1.5 year వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఆ తర్వాత ఇంకొకటి స్పెషల్గా ఈసారి నేను తెప్పించుకున్నది
మామూలుగా అయితే మా పూజాస్టోర్.inలో మీకు స్ఫటిక మాలలు కావాలన్నా, రుద్రాక్ష మాలలు కావాలి అనుకున్నా, కరుంగళి కావాలనుకున్నా, ఏవైనానండి, మీకు వైజయంతి మాలలు కావాలన్నా ఎవ్రీథింగ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ దొరుకుతాయి. ఈసారి నేను తెప్పించుకున్నది దేవదారు వృక్షంకి సంబంధించినటువంటి దేవదారు పూసల మాల. మీకు తెలుసు కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యానో. సో ఈసారి కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు దేవదారు వృక్షాల్ని కూడా మీ అందరికీ నేను చూపించడం జరిగింది. అక్కడ ఆయిల్స్ అవి ఎలా అమ్ముతారో, మాలలు అవి ఎలా అమ్ముతారో అన్నీ కూడా. సో ఈసారి పర్టికులర్గా తెప్పించడానికి ఇది దైవ వృక్షం, దేవదారు వృక్షాల మధ్య దేవుళ్ళు సంచరిస్తారనమాట. మెయిన్గా ఈ మాలని నేను అమ్మకి పూజ చేసుకున్నన్నాళ్ళు పెడతాము. ఆ తర్వాత ఒకసారి అభిషేకం చేయించిన తర్వాత రోజు ఒక 10 మాలలు చేద్దాము అనేటువంటి సంకల్పం తీసుకున్నానమాట. ఆ తర్వాత నేను కైలాస్ మానసరోవర్ వెళ్ళినప్పుడు మెడలో వేసుకుంటే ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అనేటువంటి ఒక చిన్న స్వార్థం, భగవంతుడి ఆశీర్వాదం కోసం నేను చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం అనమాట. మీలో కూడా హెల్త్ వైజ్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా మీరు ఈ దేవదారు మాల తెప్పించుకోవచ్చండి. చక్కగా తెప్పించుకొని ఏదైనా శివాలయంలో రుద్రాభిషేకం చేస్తారు కదా, అప్పుడు స్వామివారి మెడలో వేయించి ఆ తర్వాత మనం రోజు ధారణ చెయ్యొచ్చు. లేదా రోజుకి ఒక మాలో, 10 మాలలో, 5 మాలలో, 2 మాలలో ఏదైనా ఒక మంత్రాన్ని పట్టుకొని ఓం నమ శివాయో, శ్రీమాత్రే నమః అనుకుంటూ చేస్తే ఆ మాలకి శక్తి వస్తుందన్నమాట. మనం పూజ సమయంలో కావచ్చు, దేవాలయాలకు, దేవస్థానాలకు వెళ్ళినప్పుడు ఈ మాలలు వేసుకుంటూ ఉంటే కనుక ఒక పాజిటివిటీ అనేది మనలో లోపల నిండుతుంది. చెడు ఆలోచనలు రావు, చెడు వైపు మనసు పోదు. ఏం జరిగినా కూడా అంతా భగవంతుడి పాదాలకు అర్పిద్దాం అనేటువంటి ఆలోచన విధానం, ఇలా కొన్ని చేంజెస్ మనకి ఆ జపం చెయ్యంగా డెవలప్ అవుతాయి అన్నమాట. సో మీకు తెలుసు కదా, కేదార్నాథ్ వెళ్ళినప్పుడు నేను గోమయం మాల చేశాను. ఈసారి దేవదారు మాల తెప్పించుకున్నానమాట. అదే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఇలా పూజా వస్తువులన్నీ కూడా నేను తెప్పించుకున్నాను. అదే రోజు అంటే శుక్రవారం నాడు వచ్చాయి. సరే అని చెప్పేసి ఈ వీడియోలోనే మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఇలా నేను పొద్దున్న లేచిన తర్వాత అంటే ఫస్ట్ చెప్పాను కదా, గడపకు సంబంధించి బయట ఉండేటువంటి ముగ్గది వేసేసుకోవడం ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. అండ్ ఈరోజు వచ్చేసి ఆదివారం పడింది కదా, పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్దాము అని అనుకుంటున్నాను అనమాట. అండ్ లైన్గా 4 days సెలవులు వచ్చాయి. ఆ రోజు సోమవారం కూడా హాలిడేనే. ఈ మధ్య అయితే ఓన్లీ సండే తప్ప హాలిడేసే ఉండట్లేదన్నమాట పిల్లడికి. April 23rd నుంచి మళ్ళీ హాలిడేస్. ఈ మధ్యలో మళ్ళీ పెళ్ళి ఉంది, ఊరికి వెళ్లాల్సి వస్తుందన్నమాట. అయితే ఇప్పటి వరకు గ్రహణ దానం ఇవ్వడం అవ్వలేదండి. మీకు తెలుసు కదా, మొన్న గ్రహణం వచ్చినప్పుడు వీళ్ళిద్దరికీ కూడా నక్షత్రాల పరంగా ఉన్నాయన్నమాట. ఆ దానం సామాగ్రి తెచ్చిపెట్టానే తప్ప ఇప్పటి వరకు ఇవ్వడం కుదరలేదు. సరే 10 గంటలకంతా పనంతా పూర్తి చేసేసుకోవాలి ఇవాళ అనుకున్నాను. అందుకే ఇంకా టిఫిన్ అనేది పెట్టుకోకుండా, ఎందుకంటే మనం గ్రహణ దానమైన, స్వయంపాక దానమైన ఇవి పొద్దున్న పూట ఇవ్వాలి. అండ్ ఏం తినకుండా ఉంటే మంచిది. పళ్ళు, పాలు లాంటివి తీసుకోవడము, ఏదైనా స్మూత్గా తీసుకోవడం తప్ప మనం సాలిడ్ ఫుడ్స్ ఏం తీసుకోకుండా దానాలు ఇస్తే ఫలితం ఉంటుందన్నమాట. అందుకనేసే వాడు పొద్దున్న ట్యూషన్కి వెళ్ళిపోయాడు. సరే వచ్చిన వెంటనే మనము గుడికి వెళ్ళాలి నాన్న, ఈరోజు దానం ఇవ్వాలి అని చెప్పాను. ఈలోపు నా పనంతా కంప్లీట్ చేసుకుంటున్నాను. గోంగూర పప్పు చేశాను, దొండకాయ ఫ్రై చేసేసాను. ఇంకా టిఫిన్ లాంటివి ఏవీ పెట్టుకోలేదు. నేను ఎలాగో రోజుకు ఒకసారే తింటానమాట. అయితే మధ్యాహ్నం 12 పెట్టుకున్నాను. లేదా అప్పటి వరకు ఆకలి అయిపోతే మధ్యాహ్నం 3కి పెట్టుకున్నా, లేదా పొద్దున్న 11కి తినేస్తా. ఇలా 3 టైమింగ్స్ ఆకలిని బట్టి, ఆ రోజు పని స్ట్రెస్ని బట్టి నా ఆకలి డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఏమన్నా పళ్ళు, ఇలాంటి కొబ్బరి బొండం నీళ్లు, చెరుకు రసం నీళ్లు, ఇలా బయటికి ఏమన్నా వెళ్తే అలాంటివి తాగుతూ అలా గడిపేస్తానమాట, అరటిపండు తింటూనో. సో అందుకని చెప్పేసి ఇదిగో ఒకవేళ అదే పనిగా వండుతాను. ఒకవేళ రాత్రి అన్నం మిగిలింది అనుకున్నా అదే పనిగా రాత్రి కూడా కొంచెం ఎక్కువే వండుతానండి. ఎందుకంటే ఈ సమ్మర్ వచ్చిందంటే కుక్కలు రాత్రిపూట తినవన్నమాట. సో స్ట్రీట్లో డాగ్స్కి అన్నం పెడతానని మీకు తెలుసు కదా, అందుకని రాత్రి వండేటప్పుడే ఒక గ్లాస్ ఎక్కువ వేసేసి పొద్దున్న వాటికి పాలు వేసి పొద్దున్నే పెట్టేస్తే తినేసి అక్కడ నీళ్లు వేస్తే తాగేసి ఒక నీడ పట్టును పడుకుంటాయి. మళ్ళీ సాయంత్రం వాటి వేట అవి చేసుకుంటాయి కదా అని చెప్పి నేను అనుకుంటానమాట. అందుకని సో కుక్కలకు కూడా అన్నం పెట్టేశాను. ఇంకా గుడి దగ్గరకు వచ్చాను, దానం ఇద్దామని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వచ్చాను. గోమాత కనిపించారు. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఆకుకూరలు అమ్ముతూ ఉంటే పాలకూర, తోటకూర తెచ్చి ఫస్ట్ గోమాతకు పెట్టేసి, అండ్ ఆ తర్వాత ఇదిగో గ్రహణంకి మనకి మొన్న వచ్చింది కేతుగ్రస్త చంద్రగ్రహణం కదా.
సో అందుకని చెప్పేసి మొత్తం ఇవన్నీ చంద్రుడికి సంబంధించి ఒక తెల్ల కండువ, అలాగే కేతువుకి సంబంధించి రంగురంగుల్లో ఉండేటువంటి ఒక వస్త్రం ఎరుపు రంగు తీసుకున్నాను, ఒక రాగి ప్లేటు, ఆవు నెయ్యి, అలాగే ఒక చంద్రబింబము, ఒక సర్పము వెండివి కొన్నాను అనమాట. ఇవేవి మీకు పర్టికులర్గా చూపించలేదు. అండ్ వాళ్ళకి సంబంధించి నవధాన్యాల్లో బియ్యం కొన్నాను, నల్ల ఉలవలు కిలోంపావు చొప్పున కొన్నానమాట. సో ఇలా తీసుకొని పిల్లడి చేత దానం అయితే ఇప్పించేశానండి. వచ్చి మనకి సంకల్పపూర్వకంగా మనం గ్రహణ దానం ఇస్తే చాలా చాలా మంచిది. వీటితో పాటు ఎంతో కొంత దక్షిణ అంటే భోజన రూపేణ భావించి మనం పెట్టాల్సి ఉంటుందన్నమాట. అయితే కూరగాయలు మీరు తీసుకొని వెళ్ళారు అంటే కనుక ఎంతో కొంచెం దక్షిణ పెడితే సరిపోతుంది. నేను కూరగాయలు లాంటివి ఏం తీసుకురాలేదు కాబట్టి ఒక పూటకి భోజన రూపేణ వీటన్నిటినీ సంకల్పపూర్వకంగా గురువుగారికి అంటే అయ్యవారికి దానం అనేది ఇచ్చేసి, సో అలా పెట్టి పిల్లడి చేత చెప్పించుకొని మళ్ళీ ఇంటికి రావడం జరిగిందనమాట. అమ్మ ఆశీర్వాదం తీసుకొని హారతి అది ఇచ్చుకొని. ఈ గ్రహణ దానం అనేది మనకి ముందే తెలుస్తుంది కదండి, ఏ నక్షత్రాల్లో వస్తోంది, ఏ రాసుల్లో వస్తోంది అని. మనం ఇస్తేనే మంచిదండి దానం అనేది. దానం అనేది ఇవ్వకపోయినా హోమాది క్రతువులు చేయించుకునేటువంటి అవకాశము వాళ్ళకి తాహత రెండు ఉంటే గనక చక్కగా హోమాది క్రతువుల్లో పాల్గొంటే ఇంకా మంచిది. ఎందుకంటే మానసికంగా శారీరకంగా చాలా చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఈ గ్రహణ దానం అనేది 3 నెలల లోపల ఇచ్చేస్తే మంచిది. మరీ ముఖ్యంగా అయితేనండి 9 రోజుల లోపల. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, 41 రోజుల లోపల. ఇంకా అది కుదరలేదు అంటే లాస్ట్ ఛాన్స్ 3 నెలల లోపల మనం దానం ఇచ్చుకుంటే మంచిదనమాట. సో అప్పుడు మనకి మానసికంగా కావచ్చు, సిచ్యువేషన్స్ పరంగా కావచ్చు, ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఆ ప్రభావం అనేది మన మీద ఉండకుండా కాస్త ఒక ఉపశమనం అనమాట, భగవంతుడి ఆశీర్వాదం. అందుకే ఇక్కడ మీకు ఇది కూడా షేర్ చేసుకోవడం జరిగింది. దానం అయితే వీళ్ళిద్దరితోనేనండి. నా నక్షత్రానికి కానీ నా రాశికి కానీ లేదు అని చెప్పేసి నేను జస్ట్ నార్మల్గా దండం మాత్రమే పెట్టుకున్నాను అనమాట. అలా పిల్లడితో దానం ఇప్పించేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకేముంది, నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆల్రెడీ వంట చేసి వచ్చాను కాబట్టి ఇంకా భగవంతుడికి నైవేద్యం పెట్టేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకి మహా నైవేద్యం పెట్టేస్తాను. మీతో చాలాసార్లు చెప్పానండి నేను, స్తోత్ర పఠనాలన్నీ చెయ్యలేకపోయినా వంట చేసేటప్పుడు ఎవరైనా గురువులు చెప్పినటువంటి ప్రవచనాల్ని వింటూ కానీ, లలితను ఆ విధంగా విష్ణు సహస్రనామాన్ని కానీ వింటూ, ఆ ప్రవచనాలు వింటూ నా మనసుకు ఆ క్షణం ఏదనిపిస్తే ఆ వీడియో పెట్టుకుంటా, ఆడియో పెట్టుకుంటా, అది వింటూ వంట చేసేస్తానన్నమాట. ఇంకా ఆ తర్వాత ప్రతిరోజు కూడా మన ఇంట్లో శివలింగం చాలా పెద్దది ఉంది, శ్రీచక్ర ఆరాధన జరుగుతుంది, నిత్యాభిషేకాలు అనేవి మన ఇంట్లో జరుగుతాయి. కాబట్టి నేనైతే రోజు కూడా ఏ పదార్థాలు అయితే వండుతానో వాటిని రుచి చూడకుండా వండుతాను. మనం చెయ్యడం కూడా అలా చేస్తేనే మంచిదండి. చాలామందికి ఉప్పు ఎక్కువైందో తక్కువైందో అని చెప్పేసి అక్కడికక్కడే రుచి చూడాలంటివి చేస్తారు. ఎప్పుడూ కూడా మనం తినే మొదటి ముద్ద దేవుడికి అంటే భగవంతుడికి మన ఇంట్లో ఉండే దైవానికి పెట్టలేము అని అనుకునే సందర్భంలో మొదటి ముద్ద భూత దయ కోసం అని చెప్పి పక్కన పెట్టాలి. దత్తార్పణమనో, శ్రీమాతార్పణమనో, పరమేశ్వరార్పణమనో పక్కన పెట్టి ఒక ముద్దని కంచంలో మనం అన్నం తినడం స్టార్ట్ చేయాలి. అలా పెట్టేటువంటి ముద్ద ఆల్రెడీ మనం టేస్ట్ చేసింది అవ్వకూడదు. కాబట్టి ఎప్పుడైనా ఒక అంచనాగా ఉప్పు ఏదైనా రుచికి సరిపడా వేసుకోవాలి తప్ప వంట చేసేటప్పుడు ఎంగిలి చేయడం లాంటివి చెయ్యకూడదని పెద్దవాళ్ళు అందుకే చెప్తారండి. సో నేనైతే ప్రతిరోజు కూడా దేవతామూర్తులకు నైవేద్యం పెట్టేస్తానండి అలా. సో అమ్మకి కూడా మధ్యాహ్నం పూట ఇంట్లో ఉండేటువంటి స్వామివారికి అలాగే పీఠం పెట్టుకున్నాను కాబట్టి పీఠంకి ఇద్దరికి నైవేద్యాలు పెట్టేసి ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయా. ఆఫీసు షిఫ్ట్ అనేది రోజు ఒకేలా ఉండదని మీ అందరికీ తెలుసు, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి. నా అదృష్టం ప్రకారం నవరాత్రుల్లో అనే కాదు, రీసెంట్ టైమ్స్లో 1.5-2 నెలలు అవుతోంది, ఎక్కువ మధ్యాహ్నమే ఉంటుంది. 1 గంటకు స్టార్ట్ చేస్తే 6-7 ఇలా అయిపోతుందన్నమాట ఇంటికి వచ్చేసరికి. సో నా షిఫ్ట్ టైమింగ్స్ ఎక్కువ సాయంత్రం పూటే ఉంటున్నాయన్నమాట. సో 1 లోపల పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా కావాల్సిన శారీస్ అవి ఏమన్నా ఉన్నా ఇవన్నీ కూడా 1 డే బిఫోర్ ప్లానింగ్ ఉంటుంది. రేపు ఏం చెయ్యాలి అనేది ఈ రోజే డిసైడ్ చేసుకుంటానమాట. రేపు నా షెడ్యూల్ ఇలా ఉండబోతోంది, దానికి తగినట్టుగా పూజా పీఠము, పూజ ఈ టైంలో చేసుకోవాలి, అలంకారం ఇలా మార్చుకోవాలి, ఇలా ఎవ్రీథింగ్ కూడా. సో వాడికి స్పోర్ట్స్ క్లాస్ ఉందంటే వాడిని తీసుకెళ్లేది, ట్యూషన్ టైమింగ్స్, ఎవ్రీథింగ్ కూడా ముందు రోజే ఆలోచించుకుంటానమాట.
అనమాట. రేపు పొద్దున్న ఏం చేయాలి, మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళినంతసేపు ఏముంటుంది, ఆఫీస్కి వెళ్లే ముందరేంటి, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏంటి, అండ్ ఈ మధ్యలో వీడియో ఎడిటింగ్ అనేది కుదరకపోవడం వల్లే నా దగ్గర కంటెంట్ ఉన్నా కూడా ఇంత బిజీ షెడ్యూల్లో నాకు ఎడిట్ చేసే టైం ఉండకపోవడం వల్ల మాత్రమే నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను అనమాట. ఇంకా ఇంత షెడ్యూల్లో వీడియో ఎడిటింగ్ చేయాలంటే కనీసం 3 to 4 hours స్పెండ్ చేయాలండి. అంత ఈజీ కాదు. మనం షూట్ చేసిన దాన్ని 2.5 గంటల పాటు తీసిన ఈ వీడియోని 20 నిమిషాలకు కుదించాలి అంటే మన మైండ్లో ఎంత మ్యాప్ అనేది ఉండాలి, ఏం చెప్పాలి, ఏవి మెయిన్ పాయింట్స్ రావాలి, ఏది ఉపయోగపడుతుంది మెయిన్గా మీకు అనేది ఒక ఆలోచనకు రావడానికే, కాస్త థింక్ చేయడానికే మనకు 15 నిమిషాలు టైం పడుతుంది. సో అందుకే ఏదో అర్జెన్సీగా గడబిడగా పెట్టే బదులు నీట్గా ఒక్క వీడియో అన్నా ప్రజెంట్ చేద్దాము. సో ముందు నేను చేసుకునే ప్లాన్ ప్రకారం డైలీ అంటే 2 రోజులకు ఒక వీడియో కిందన్నా ప్లాన్ చేద్దాము అనేటువంటి ఆలోచనలో ఉండి ఆ ఇంప్లిమెంటేషన్లోనే మనకు వీడియోస్ లేట్ అవుతున్నాయి అనమాట. అండ్ ఇదిగో చూసారు కదా, ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటి పని అంతా చూసేసుకుంటానండి. పిల్లల్ని ట్యూషన్ నుంచి తెచ్చిన తర్వాత వాడు అన్నం తిన్న తర్వాత అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ స్నానం చేస్తానన్నమాట. ఇంకా అప్పుడు నా పూజ దగ్గర కూర్చుంటాను, మళ్ళీ అలంకారం అంతా తీస్తాను, వాటన్నిటినీ కుందుల్ని మార్చుకుంటాను. ఒకవేళ అఖండ దీపం కొండెక్కిందనుకోండి ఏం టెన్షన్ పడను, మళ్ళా తీస్తా, నీట్గా కడుక్కుంటాను, మళ్ళా పెట్టేసుకుంటాను. ఒకవేళ కొండెక్కకపోతే కనుక ఒత్తిని కాస్త పైకి ఎత్తుతాను, నూనె పోస్తాను, కొత్త కుందుల్ని పెట్టుకుంటాను. ఇంకా అక్కడ నేను మార్చంది ఏదన్నా ఉందంటే దేవతామూర్తుల విగ్రహాలు మార్చను, కుంకుమార్చన చేసే ప్లేస్ని మార్చను, బట్ అక్కడెక్కడ కూడా చెత్త లేకుండా చూసుకుంటా. ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన పువ్వులు, ఈ పొగ, ఈ అగరబత్తులు వేసినటువంటి పొడేటువంటి పొడి ఇవన్నీ ఏం పడకుండా చూసుకుంటానమాట. ఇంకా చూసారు కదా, తెచ్చుకున్నటువంటి వస్తువుల్ని ఇలా ఆయా సందర్భాన్ని బట్టి, సపోజ్ ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది సోమవారము, పంచమి, కృత్తిక నక్షత్రం పడింది అని చెప్పి ఒక చిన్న రీల్ కూడా మీకు నేను పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు అనమాట, సరే సోమవారం పడింది కదా, చాలా మంచి రోజు కదా అని చెప్పేసి మారేడు దళాలు అలాగే నాటు గులాబీ అనుకోకుండా దొరికిందనమాట. అందుకని చెప్పేసి ఆ నాటు గులాబీ ముందు రోజు పూజ చేసుకున్నాను, తర్వాత రోజు అనమాట. ఇంకా ఎర్రచందనం ఉంది కదా, ఎర్రచందనంలో ముంచి ఒక్కొక్క పుష్పము, ఒక్కొక్క మారేడు దళంతో ఈరోజు అష్టోత్తరం చేసుకుందాము. ఎందుకంటే లలితా సహస్రనామాలు మీరు అందరూ బాగా గమనించారో లేదోనండి, సహస్రం కన్నా కూడా అష్టోత్తరం నాకు ఎంత బాగా నచ్చుతుందో. అసలు ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయే నమో నమః అని అంటూ ఒక్కొక్క నామాన్ని అమ్మవైపు చూస్తూ ఆ మారేడు దళమైన, ఆ పుష్పమైన తల్లి పాదాల దగ్గర పెడుతూ ఉంటే, ఒక్కొక్క తులసి దళాన్ని రామయ్య పాదాల చెంత పెడుతూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో చెప్పలేమండి. మనం రోజంతా ఎంత స్ట్రెస్ అన్నా పడనియండి, జీవితంలో ఎన్ని ఇబ్బందులైనా పడనివ్వండి, భగవంతుడు మనకిచ్చినటువంటి 24 గంటల్లో దేవుడి కోసం ఒక 20 నిమిషాలు రోజులో కేటాయించుకోండి. పూజా మందిరంలోనో, దేవాలయంలోనో, తులసి కోట దగ్గర, ఒక దేవతా వృక్షాల దగ్గర కూర్చోండి. అక్కడే మన ఎదురుగా భగవంతుడు ఉన్నాడు అనే భావన పొందండి. మానసిక భావనతో మనం చేసే పూజ ఎంత బాగా వెళుతుందో చెప్పలేం. అదే నాలాగా ఇలా అవకాశం ఇచ్చినప్పుడు మనకి ఒక పుష్పం రూపంలోనో, ఒక మారేడు దళం రూపంలోనో, తులసి దళం రూపంలోనో భగవంతుడు ఇంకా సమయం ఇచ్చాడు అనుకుంటే కూర్చొని ఆ నామాన్ని ఆస్వాదిస్తూ, ఎదురుగా ఉండే రూపాన్ని ఆస్వాదిస్తూ, మనం ఆ పర్వదినం ప్రకృతిలో ఉండే శక్తిని ఆస్వాదిస్తూ భగవంతుడికి చేసేటువంటి అర్చన అదండి ఫలితం అని మనం ఆశిస్తాం చూడండి. మానసిక ప్రశాంతత ఫస్ట్ లభిస్తుంది. ఏదైనా నువ్వు చూసుకుంటావు స్వామి, ఏదైనా నువ్వు చూసుకుంటావమ్మా అనే ధైర్యం మనసులో మనకి అణువణువున నిండుతుందండి. ఇది మెయిన్ అనమాట. మనం ఎందుకు కొంతమంది పిచ్చిగా ప్రతి తిథిని, ప్రతి వారాన్ని, ప్రతి పూజని, ప్రతి వ్రతాన్ని ఆచరించేస్తారు అంటారు కదా. అమ్మో, పెద్దవాళ్ళు ఈరోజు ఎందుకో చెప్పారు, పెద్దవాళ్ళు ఈ పర్వదినానికి ఎందుకో విశిష్టత ఇచ్చారు, ఈ తిథి మంచిదంటున్నారు, ఈరోజు మంచిదంటున్నారు, ఈరోజు ఇలా చేస్తే మంచిదంటున్నారు అంటే ఏదో దాగి ఉంది అని ఎప్పుడైతే మనం స్వీకరించగలుగుతామో, ఎప్పుడైతే భగవంతుడు ముందర ఆ ఒక్క పర్వదినమైన ఒక 10 నిమిషాలు కేటాయిస్తామో అది మనల్ని కాపాడేస్తుందండి. ఏదో జరగబోతుంది అనేటువంటి ఆపద నుంచి మనల్ని రక్షించేస్తుంది, మన మనసుకి సంపూర్ణమైన ప్రశాంతతనిచ్చేస్తుంది. భగవంతుడి ఒక అండ, నేనున్నాను అనే తోడు మన మనసుకి తెలుస్తుందన్నమాట. సో ఇది మీరు అనుకుంటారు, దీని వెనక కూడా ఎవ్రీడే అంటే స్పెషల్గా నేను మీ ఎవ్వరికీ చెప్పక్కర్లేదు, దీని వెనుక
క్షమించాలి. అయినా ఖర్చు కూడా ఎంత ఉంటుంది అనేది ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. ఆయిల్స్ అయినా, పూజల దండలు ఈ టైంలో ఎంత ఉంటాయండి, పూల మాలలు మూర వచ్చేసి మాకు హైదరాబాద్లో 50-60 రూపాయలకు తక్కువ అమ్మరు. ఇంకా నాటు గులాబీ లాంటివి కొనాలి అంటే ఒక కవర్లో ఒక 10-15 పువ్వులు పెడితే 100-120 రూపాయలు అమ్ముతారు. మీకు ఇందాక నేను చూపించాను ఆ కవర్స్, అది ఒక్కొక్కటి 60-70 రూపాయలు అనమాట. ఇలా వీడియో ద్వారా కష్టపడతాను, ఆ డబ్బులు వస్తాయి, అది మళ్ళీ భగవంతుడికే పెట్టేస్తాను. సో ఇలా నాకు నా మనసుకి ఏది సంతోషాన్ని ఇస్తుందో, ఏది మంచి అనిపిస్తుందో అది అలా భగవంతుడితో గడపడానికే ట్రై చేస్తానండి. ఆ విశేషాలు మీతో పంచుకుంటూ ఉంటానన్నమాట. సో ఎలా చేద్దాం, ఏం చేద్దాము అనేది. సో శుక్రవారం వచ్చింది కదా మాల, ఆ రోజు నుంచి కూడా దత్తాత్రేయుడు పాదాలు అక్కడ పెట్టుకున్నాను కదా, స్వామివారి పాదాల దగ్గరే పెడుతూ ఉన్నాను అనమాట రోజు. అమ్మకైతే కుంకుమతో చేస్తున్నాను, రామచంద్రమూర్తికి అయితే తులసి దళాలతో చేస్తున్నా. మారేడు ఎక్కువ దొరకట్లేదు ఈ మధ్యకాలంలో, దొరికినప్పుడు మారేడు దళాలతో చేసుకుంటూ వస్తున్నాను అనమాట. నేనేం చెయ్యను. ఇంకా చూశారు కదా మనం ఇందాక చూసినటువంటి ఆయిల్ దీపపు వత్తులకు రాసుకున్నాను, ఆ చుట్టూ ఉండే పీఠానికి అప్లై చేసుకున్నాను, అండ్ ఎర్రచందనాన్ని ఎలా ఉపయోగించాను, గంధాన్ని ఎలా ఉపయోగించుకున్నాను, ఎవ్రీథింగ్ కూడా చూశారు కదా. పూజ ఆయిల్ కూడా నేను నువ్వుల నూనె వాడతానండి. సో ఆవు నేతినైతే 7 శనివారాల వ్రతము, ఆవు నేతిని నేను ఇప్పుడు మీరు వెలిగిస్తున్నాను చూసారా, ఆ వెలిగించేటప్పుడు కావచ్చు, హారతి ఇచ్చేటప్పుడు ఆవు నెయ్యి వత్తి ఉంటుంది, దాంతో హారతి ఇచ్చుకుంటూ ఉంటానన్నమాట. తులసమ్మ దగ్గర పెట్టుకునేటప్పుడు కూడా అది కూడా ఎప్పుడైనా షేర్ చేస్తానండి. తులసి ఆరాధన నిత్యం ఎలా ఉంటుంది అన్నీ కూడాను ముందు అలాంటి వీడియోస్ మంచివి తప్పకుండా వస్తాయి. సో ఇలా ఉన్నంతలో అయితే మాత్రం నాకు దేవతామూర్తుల ఫేస్, పాదాలు ఈ రెండు బాగా కనపడాలి. అలా దండలు సెలెక్ట్ చేసుకుంటా, పువ్వులతో నిండుగా పెట్టుకుంటానన్నమాట. ఇలా ఉన్నంతలో ఆ విశేషానికి సంబంధించిన పటాలు, విగ్రహాలు ఏ ఉన్నా పీఠం దగ్గర సర్దేసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా కూర్చొని ధూపము, దీపము మొదటి రోజు మాత్రమే షోడశ ఉపచారాలు చేస్తాం. మనం ఎన్ని రోజులు పెట్టుకుంటే అన్ని రోజులు పంచ ఉపచారాలు చాలు. అంటే పువ్వులతో అలంకరించుకున్నాం కదా, దీపపు కుందుల్ని కడుక్కున్నాం కదా, చక్కగా వెలిగించుకున్నాం. ధూపం చక్కగా అగరబత్తితో దీపం అనేది వెలిగించుకుంటాం. ఆ పారిజాతం ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను. ఇక్కడ మీకు దేవతామూర్తి పీఠం దగ్గర కూర్చొని మా పూజా స్టోర్ వాళ్ళ అగరబత్తులు చాలా చాలా బాగుంటాయి. ముఖ్యంగా పారిజాతం ఫ్లేవర్ ట్రై చేయండి. 2 రోజుల పాటు ఇల్లంతా గుమగుమ అలాగే ఉంటుందండి. ఎంత బాగుంటుందో పారిజాతం ఫ్లేవర్. పర్టికులర్గా అయిపోతుంది అనగా నేను తెప్పించుకుంటానమాట. సో ధూపం ఇస్తాం. ఆ తర్వాత నైవేద్యం. నేను మధ్యాహ్నం మహానైవేద్యం లాగా అంటే వండుకున్న పదార్థాలు పెట్టేశాను కాబట్టి రాత్రి పూజ చేసుకునేటప్పుడు జస్ట్ పానకము, వడపప్పు పెట్టుకుంటానండి. ఒక్కోసారి పళ్ళు ఉంటే గనక పళ్ళు పెట్టేస్తా. ఒక్కోసారి విపరీతంగా నీరసం ఆవహించిందనుకోండి, నేను అలంకారం ఒక్కటి మార్చేసుకుంటాను. ఆ కుందుల్లో నూనె వేసుకుంటానమాట. కొత్త కుందులు ఉంటాయి కదా, చాలా వెరైటీస్. సో ఇంకొక కొత్తది పెట్టుకొని దీపం వెలిగించేసుకుంటా. అష్టోత్తర శతనామాలు ఒక్కటి పూజ చేసేసుకొని నిద్రపోతానమాట. కానీ ఆ చేసే 5 నిమిషాలు 10 నిమిషాలైనా కూడా భగవంతుడితో సంపూర్ణంగా గడపడానికి ట్రై చేస్తానండి నేనైతే మాత్రం. సో అలా మీరు పంచ ఉపచారాలు, ధూపము, దీపము, పుష్పము, నైవేద్యము, ఇంకా గంధము. చక్కగా గంధం మన దగ్గర ఉంటుంది, చందనంతో అర్చన చేశాను కాబట్టి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి భగవంతుడి ముందర పెట్టడమే. ఇలా ఇంకప్పుడు కూర్చొని 6 గంటల నుంచి సాయంత్రం స్టార్ట్ చేస్తే రాత్రి 9 లోపల ప్రశాంతంగా దేవుడి ముందర కూర్చొని ఏ స్తోత్రాలు వస్తే ఆ స్తోత్రాలు, ఏ నామాలు వస్తే ఆ నామాలు, మనకి ఏం రాకపోతే ఆడియోలు పెట్టుకోనో వీడియోలు పెట్టుకోనో సంతోషంగా పూజ అనేది చేసుకోవచ్చండి. నేనైతే నాకు వచ్చు కాబట్టి అలంకారం చేస్తున్నంతసేపు, దేవుడి సామాన్లు తోవుతున్నంతసేపు, వంట చేస్తున్నంతసేపు నేను మెయిన్గా వినేదైతే ప్రవచనాలు వింటాను. విష్ణు సహస్రము, లలితా సహస్రం వింటానన్నమాట. ఇలాంటి స్పెషల్ డేస్లో అయితే సామవేదం వారిది అమ్మను వర్ణించే విధానం ఉంటుంది, నాకు చాలా చాలా ఇష్టం అండి. సో ఈ పని క్లీనింగ్ జరుగుతున్నంతసేపు కూడా చక్కగా నేను ఆ పని అనేది పెట్టేసుకుంటాను. అవి వింటూ ఉంటానన్నమాట, వింటూ పని చేసేసుకుంటా. ఇంకా దేవుడి ముందర కూర్చునేటప్పుడు ఖడ్గమాల చదువుకుంటాను, లలిత అష్టోత్తరాలతో పూజ చేసుకుంటా. రామయ్య తండ్రిది ఇంతకు ముందర వీడియోలో కూడా మీతో చెప్పా, రామయ్య తండ్రిది అష్టోత్తరము, సీతమ్మ తల్లిది, హనుమాన్ది. సో చదువుకుంటానన్నమాట. ఇంకా కూర్చొని ఒక పేజ్ 108 వచ్చేలాగా రామకోటి రాసుకుంటా. రామకోటి రాయడం అంత సులువు కాదు అని అనిపిస్తుంది నాకు. సో ఎప్పుడు 2020లో స్టార్ట్ చేశా, 2025 వచ్చింది, ఇప్పటికీ 2వ బుక్లో 3 పేజీలు కూడా కంప్లీట్ అవ్వలేదండి.
ఏమంటే ఈ చైత్రం వచ్చినప్పుడు మాత్రమే రామయ్య తండ్రి మళ్ళీ గుర్తొస్తాడు. ఎప్పుడైనా రాయాలి అని అనుకున్నప్పుడు మనసు ఏదన్నా గందరగోళంగా అనిపించినప్పుడు తీస్తాను, ఒక 2-3 పేజీలు రాసుకుంటాను అలా అనమాట. బట్ ఈ చైత్ర నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా 108 కానీ కుదిరినంతలో అలా కూర్చొని రాసుకుంటానమాట. సో ఇలా పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తే, ముందు రోజు అలంకారం నుంచి స్టార్ట్ చేస్తే రెండో రోజు వరకు ఎలా గడుస్తుంది రోజు అనేది మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఈ నవరాత్రుల్లో నేను భూసైనం చేయడమే జరిగిందనమాట, భూమి మీద పడుకోవడమే. పుస్తకం కూడా లలితా సహస్రం బుక్ పెట్టుకుంటాను, చక్కగా ఖడ్గమాల, అష్టోత్తర శతనామాలు పూజ చేసుకుంటాను. ఇంకా అంతేనండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కామన్ గిన్నెలేవి పెట్టుకోను, పొద్దున్న లేచేసరికి నీట్గా ఉండేలాగా చూసుకుంటా. ఇలా పర్వదినాలు ఉన్నప్పుడు మేనేజ్ చేసుకుంటా. ఇందులోనే ఇంకేదన్నా విశేషం వస్తే పక్కన పీఠం పెట్టుకొని ఆ పూజ చేసి నెక్స్ట్ డే ఆ పీఠాన్ని తీసేస్తానన్నమాట. ఇంతేనండి. నమస్తే.